పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. మరోపక్క పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం నమః శివాయ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వేయించేసి ఉన్నటువంటి ఈ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది మొదటి రోజు కనుక భక్తులు విశేషంగా కూడా పాల్గొనడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ కమిటీ వారు ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఈ మొదటి రోజు ఉత్సవాలకి సుమారుగా 10,000 మంది పైబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరుగుతుంది. మరి అలాగే ఇది దక్షిణ కాశీ కింద పేరొందినటువంటి ఈ శివాలయానికి సుమారు 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరగటం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ మరి స్వామివారికి ఉత్సవాల నిమిత్తంగానే దాతలో మరి ఎంతో చక్కగా మనకి జంగారెడ్డిగూడెం మండలం కావచ్చు, తదితర ఇటు గ్రామాల నుంచి పెద్దలందరూ కూడా మరి దాతలు ఎంతో సహకరించడం జరుగుతుంది. మరి అలాగే మరి ఇక్కడ మొన్న ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అమ్మవారికి వెండి చీర ఆభరణాల నిమిత్తం కూడా మొన్న 10 lakhs పెట్టి ఈ సంవత్సరం దాతలు సహకరించారు. మరి వాళ్ళందరికీ కూడా సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే కూడా మరి ఈ స్వామివారికి భక్తులు అంటే ఈ స్వామివారిని భక్తులంటే ఎంతో మరి స్వామివారి మీద నమ్మకంతో ఇటు ఖమ్మం జిల్లా నుంచి కూడా, ఏలూరు జిల్లాయే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి కూడా భక్తులు విశేషంగా మరి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఈరోజు మరి అప్పన్న ఫౌండేషన్ చౌదరి గారని ఆయన తప్పన్న ఫౌండేషన్ చౌదరి గారు ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు 10,000 భక్తులకి మరి విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే 10,000 మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇక్కడ మరి దాత సహకరించడం జరిగింది. మరి అలాగే మరి రేపు 2వ రోజు కూడా మరి ఇది 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. రేపు 2వ రోజు కూడా రాత్రిపూట ప్రత్యేకంగా కూడా రాత్రిపూట మరి చిన్నపిల్లలకు కానీ నృత్య కార్యక్రమాలు, అలాగే బాలనాగమ నాటకం 3 రోజులు కూడా. తర్వాత 3వ రోజు 10,000 మంది పైబడి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.